అదే అడగబోతున్నట్టు మనం కాళేశ్వరం మీద డిస్కషన్ స్టార్ట్ చేసినాము. బట్ మీరు పాలమూరు రంగారెడ్డి సైడ్ వచ్చి కాబట్టి అడుగుతున్నా, అసలు 2014 నాటికి అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంటివి? ఇక్కడ మన పాలమూరు రంగారెడ్డి కింద కావచ్చు, ఇటు పాలమూరు రంగారెడ్డి మొదలే కాలే, ఓన్లీ సర్వే అయింది. అది ఏమేమి అసంపూర్తిగా ఉన్నాయి? కేసీఆర్ వచ్చినాక ఏం పూర్తి? కేసీఆర్ పీరియడ్ లో పాలమూరు రంగారెడ్డి 80% పూర్తయింది. ఇంకా 20% చేస్తే అది కంప్లీట్ అవుతుంది. ఈవెన్ మోటార్స్ కూడా ఫిక్స్ చేశారు, ట్రయల్ రన్ కూడా అయింది. అవును, వేసారు ఎలక్షన్స్ ముందు. కాబట్టి ఇంకా కొంచెం పనులు మిగిలిపోయినాయి. ఫీల్డ్ ఛానల్స్, డిస్ట్రిబ్యూటరీస్ ఇవన్నీ చేసుకోవాలి. ఇది నెట్టెంపాడు అప్పటి వరకు ఒక 50-60% పూర్తయింది. దాన్ని కంప్లీట్ చేసిండు, అది నీళ్ళు ఇచ్చిండు. 2 లక్షల ఎకరాలు. తర్వాత కలవకుర్తి ఫస్ట్ అది ఓన్లీ 2 లక్షల ఎకరాలు, 2.5 లక్షల ఎకరాలకే ఉండే. దాదాపు ఇప్పుడు 4 లక్షల ఎకరాల వరకు, సుమారుగా 3.5 నుంచి 4 లక్షల ఎకరాల వరకు సాగైతుంది. అంటే ఎట్లా అవుతుంది ఇప్పుడు? అంటే లిఫ్టే, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లిఫ్టే. కానీ అంటే ఏం పెంచారు దాంట్లో? కలవకుర్తి దానిలో కొన్ని స్టోరేజెస్ పెంచారు, తర్వాత ఆయకట్టు పెరిగింది, అలొకేషన్ పెంచారు. అంతకుముందు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినప్పుడు 25 టీఎంసీలు, ఇవాళ 40-45 టీఎంసీల దాకా పోయింది అది. తర్వాత దాని ఆయకట్టు, ఫీల్డ్ ఛానల్స్, డిస్ట్రిబ్యూటరీస్ అన్ని పెరిగినాయి. ఇదంతా కూడా సాగులోకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏంటంటే 97-98లో చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నాడు మహబూబ్నగర్ జిల్లాను. తీసుకొని ఏమి చేయలే, ఆయన 37 మంది ఎత్తిపోయలే. సర్వేల పేరు మీద ఎప్పుడు 5 లక్షల డబ్బు దానికి సర్వేల కోసం పెట్టేవాడు, అది ఖర్చు కాకపోయేది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 5 లక్షలు పెట్టేవాడు ఒక్కో ప్రాజెక్టుకు. బట్ ఎన్నడూ ఆయన సర్వేలు కూడా కంప్లీట్ కాలే. రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో పెట్టిన తర్వాత కొంత వర్క్ స్టార్ట్ అయింది, కొంత ఫాస్ట్గానే పోయింది. బట్ ఆయన దిగిపోయి, అంటే ఆ 10 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయి తెలంగాణలో రాష్ట్రం ఏర్పడే నాటికి ఎక్కడ కూడా కేక్రానికి నిలియలేదు. 80% పూర్తయినా కూడా. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు కదా, 93,000 కోట్లు పెట్టి 97,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చారు అని. మరి మీ గవర్నమెంట్ అప్పటికే దాదాపు 20-30,000 కోట్లు ఖర్చు చేశారు ఈ ప్రాజెక్టుల మీద, ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు వేయలే కదా. అంటే కామన్ సెన్స్కి వచ్చేది ఇది. ఇప్పుడు ఎవరన్నా పిల్లర్లు వేసి లాభేయంగానే ఇంట్లో ఉంటారా? ఉండరు కదా. ఇది కూడా అంతే, ప్రాజెక్టు కట్టుడు ఈజీ, పిల్లర్లు వేసి లాభేసినట్టు. కానీ అసలు డిస్ట్రిబ్యూటరీలు, కాలువలు, మెయిన్ కెనాల్స్, వాటికి సంబంధించిన ఇతర కాలువలు, ఇదే ఆలస్యం అవుతుంది. అక్కడ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఒక 2 ఇయర్స్లో దాన్ని పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడంతో వలసపోయిన పాలమూరు జనమే కాదు, వలసపోయిన కొంగలు కూడా వచ్చేసినాయి. మళ్ళీ బ్యాక్ సైబేరియన్ పక్షులు కూడా వచ్చినాయి. మళ్ళీ మన దగ్గరికే గంగావతి నుంచి, రాయచూరు నుంచి, కర్నూలు, కడప నుంచి, అనంతపురం నుంచి వలస వస్తున్నారు. అంటే మహబూబ్ నగర్ చిత్రమే మారిపోయింది. అది కేసీఆర్ యొక్క గొప్ప. ఏమేమి చేశారు? నెట్టెంపాడు కానీ, కల్వకుర్తి కానీ, అన్ని కూడా. నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్, భీమా, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు వచ్చినాకనే స్టార్ట్ అయినాయి. దాదాపు 1.5 ఇయర్ తర్వాత నీళ్ళు వచ్చడం మొదలైంది. వీళ్ళు ఏమంటారు, మేము కట్టినే కదా అంటారు. ఇక్కడ మీరు మేమని కాదు, ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వం బాధ్యత. అట్లాగే ఇక్కడ పాలమూరు రంగారెడ్డి మాత్రం సర్వే స్టేజ్లో ఉండే, దాన్ని ఎగ్జిక్యూషన్లోకి తీసుకొచ్చాడు. డిండి విద్యాసాగరరావు ప్రాజెక్ట్ కూడా సర్వే కొంత వరకు మొదలైంది. మళ్ళీ శివన్నగూడెం రిజర్వాయర్, ఇవన్నిటిని కూడా మళ్ళీ దాన్ని కంప్లీట్ చేసి అందులో కూడా ఇప్పుడు ఒక లిఫ్ట్ చేస్తే చాలు. అక్కడ మళ్ళీ తీసుకొని లిఫ్ట్ చేస్తే అక్కడనే వివాదం వచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల మధ్య కూడా వివాదం వచ్చింది. నల్గొండ నాయకులు మహబూబ్ నగర్ అట్లని కాదు, సోర్స్ ఎత్తిపోతలు ఎక్కని చేయాలని దాని మీద ఏదుల రిజర్వాయర్ అని, వట్టెం రిజర్వాయర్ అని ఇట్లా వచ్చినాయి. నిరంజన్ రెడ్డి గారు ఒక మంచి ప్రతిపాదన చేశారు, అది అమలు చేస్తే బాగుంటుంది. అయితే మన సబ్జెక్ట్ ఇవాళ అది కాదు కాబట్టి కాళేశ్వరం ఇవాళ 6 ఏళ్ళు దాదాపు పూర్తయినట్టుంది. ఎందుకంటే 19 జూన్ 21 ఆ రోజు కొబ్బరికాయ కొట్టినప్పుడు కేసీఆర్ నాకు కూడా కొబ్బరికాయ ఇచ్చి కొట్టమన్నప్పుడు నేను అన్నా, సార్ జయశంకర్ సార్ వర్ధంతి రోజు మీరు ఒక గొప్ప ప్రాజెక్టును ఆయనకు నివాళులు అర్పించడానికి జాతికి అంకితం చేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ డే ఫర్ తెలంగాణ అని చెప్పిన నేను. అంటే ఇది చారిత్రాత్మక దినం అవుతుంది. ఇది కాళేశ్వరం ఇనాగరేషన్ అయినందుకు 3 ముఖ్యమంత్రులతో ఎట్ ది సేమ్ టైం జయశంకర్ సార్ వర్ధంతి ఆ రోజు. సో ఎప్పటికి గుర్తుంటుంది. నేషనల్ యోగా డే కూడా ఇవాళ. అంటే ఈ 3 కలిసి వచ్చినాయి ఈరోజు.